ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడూ చేయి విడిచేవాడు కాదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నిన్ను ఎంతగానో సొంతం చేసుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని నిన్ను ఆయన సొత్తు చేసుకున్నాడు. అందు నిమిత్తము నేను ఎంతగానో ప్రేమించి, నీకు ఏ అవసరత ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా నీ చుట్టూనే ఉండి నీ చేయి పట్టుకొని దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మహాకాశము కంటే గొప్ప ప్రేమ ఆయనలో ఉంది. కనుకనే ఆయన ప్రేమమయుడు అయ్యాడు. అటువంటి ప్రేమను మనం పొందుకోవాలి అనంటే ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థన, విజ్ఞాపన చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వినయపూర్వకముగా దేవుణ్ణి అడిగి చూడు. మనుషుల పైన ఆధారపడకుండా నీకే సమస్య వచ్చినా మొదటగా మోకరించి, దేవా నాకు ఈ సమస్య ఉందయ్యా, నీపైనే ఆధారపడి ఉన్నాను తండ్రి, నాకు సహాయం చేయడానికి రావా నాయనా అని ఒక్కసారి దేవుణ్ణి అడిగి చూడు. ఆయన యొక్క ప్రేమతో, ఆయన కృపతో, ఆయన దయతో ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. నీకు రక్షణగా ఉంటాడు. నిన్ను కాపాడి నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటున్నాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఈ దినమంతయు నాయన చేయుచున్న పనులలో మీరు తోడై నడిపించండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవ, మీరు ఎక్కడి కింద భద్రం చేయండి నాయన. మరి ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతల్ని కావలించండి. మరలా క్షేమంగా వారి కుటుంబాలను వారు చేరుకొనిలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవ. ఎంతమంది మరణ పడకల్లో ఉన్నారో దేవ, మరణ పడకల్లో నుంచి మీరు విడుదల కలిగించండి, సంపూర్ణమైన స్వస్థ విడుదల కలిగించండి. యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, క్షేమాభివృద్ధిని కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ. మీ కృపలో భద్రం చేయండి తండ్రి. వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి నాయన, ఎంతమంది నాయన అవమానాలకు గురైపోతూ ఉంటుండగా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారికి అందించి నాయన వివాహాలు జరగటానికి సహాయం చేయండి, గర్భఫలాలను అందించండి దేవ. సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన. కుటుంబాల్లో నాయన ఎంతమంది నాయన విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అటువంటి వారిని మరలా మీరు జతపరచమని, ఐక్యపరచమని వేడుకుంటున్నాము తండ్రి. నేను పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి తగినటువంటి జ్ఞానమును మీరు అందించండి నాయన. పైనుండి వచ్చి పవిత్రమైనటువంటి జ్ఞానమును వారికి దయచేసి దేవా, పరీక్షల్లో మంచి విజయాన్ని వారు పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నాయన ఎంతమంది గృహాలు నిర్మించుకుంటూ ఉంటుండగా తగినటువంటి నాయన ఆర్థిక సహాయం మీరు అందించి నాయన చక్కగా వారు కట్టుకోవడానికి, గృహాలు నిర్మించుకోవడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. తాగుడు బానిసత్వం నుంచి విడుదల కలిగించండి నాయన. మరి సిగరెట్ల బానిసత్వం నుంచి విడుదల కలిగించండి నేను. కుటుంబాల్లో వీరి వల్ల ఎంతగానో నాయన మరి ఆత్మలు నశించిపోతూ ఉంటుండగా, వారి వల్ల కుటుంబాలు నాయన మరి బాధపడుతూ ఉంటుండగా దేవ, అటువంటి కుటుంబాలను ఇద్దరు దర్శించండి తండ్రి. సహాయం చేయండి, కృంగిన వారిని లేవనెత్తండి దేవ. మీ చేయి పట్టుకొని నడిపించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.